నమస్తే పటాస్ న్యూస్కు స్వాగతం. చలవరందరు తయారుగా కూర్చురా. ఇవాళ పటాస్ న్యూస్ షురు చేసుకుందాం. పెద్ద వార్తలు అయితే ఒక్కసారి నేసేద్దాము. భూముల పంచాది పోతే కొలువుల పంచాది, కొలువుల పంచాది పోతే ఇళ్ల పంచాది, ఇళ్ల పంచాది పోతే నీళ్ల పంచాది. ఇట్లా నిత్యం ఏదో ఒక పంచాది నడుస్తూనే ఉంటుంది రాజకీయాలల్లో. సందు దొరికితే చాలు ఎగస్ పార్టీ వాళ్ళు సర్కారోళ్ళ మీదకి బాణాలు వేస్తూనే ఉంటారు. రెండు దిక్కుల నడుమ లడాయి జోరుగా నడుస్తుంటుంది. ఇట్లనే నిన్న మొన్న తెలంగాణలో రాజకీయం మస్తు కుతకుతలాడుతుంది. ఇప్పుడు కొత్తగా పంపుల పంచాది బయటికి తీసిరు కార్ పార్టీ వాళ్ళు. చూడు ఏమైందో. ఓ పాలి నీళ్ళ పంచాదులు, ఇంకో పాలి కట్ట పంచాదులు. ఇప్పుడు చాలా అయింది పంపుల పంచాది. ఇప్పుడు ఏమైతున్నదట అంటే గా కాళేశ్వరం దేవాదుల ప్రాజెక్టుల కాడ పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు నీళ్ళు ఎత్తిపోసేందుకు పెద్ద పెద్ద బాహుబలి మోటార్లు బిగించారు కదా. గా మోటార్లను ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా పడితే అట్లా చాలు చేస్తురాట, బంద్ చేస్తురాట, చాలు చేస్తురాట, బంద్ చేస్తురాట. గవి ఏమన్నా మన ఇండ్ల ట్యాంకులకి నీళ్ళు ఎక్కిచ్చే మోటార్లు అనుకుంటానరా ఏంది? ఎట్లా పడితే అట్లా ఆన్ ఆఫ్ చేయనికే అన్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు సారు నీళ్ల మంత్రి ఉత్తమ్ సారుకు లేఖ రాసిండు. ఎట్లా పడితే అట్లా కటక ఆన్ ఆఫ్ చేసుకుంటా అటెనక పంపులు పాడైతే గా తప్పు కూడా కారు పార్టీ వాళ్ళ మీద వేయొద్దు అని ముందుగానే లేఖ రాసిండు మాజీ మంత్రి. తాపకోసారి ఆన్ చేసుడు, తాపకోసారి బంద్ చేసుడు చేస్తే గా పెద్ద పెద్ద మోటార్లు పైపులు పాడైతాయట. పంపులు పాడైతే పంటలకు నీళ్ళు అందక రైతులు ఆగమవుతారు అన్నట్టు కూడా రాసుకొచ్చిండు. అయితే ఇంకో దిక్కు అట్లేమైతలేదు. పంపులు మోటార్లు ఓ రేవు పోంటే ఆన్ ఆఫ్ చేస్తుండ్రు. ఉత్తగా బదనాం చేయొద్దు అంటుండ్రు చేయి పార్టీ వాళ్ళు. ఇట్లనే మైకుల ముంగటికి వచ్చిన ఎంపీ సారు రోజుకో కాడ లేందో పంచాయతీ ముంగటేసుకుంటుండ్రు అని కారు పార్టీ వాళ్ళ మీద గట్టిగానే గరమైండు. ఈ మధ్యకాలంలో రోజుకొక ఎపిసోడ్ తోటి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టియాలని ఒక పక్కన రెవెన్యూ మినిస్టర్ గారిని, ఒకరోజు ఇరిగేషన్ మినిస్టర్ని, ఒకరోజు ఫైనాన్స్ మినిస్టర్ని ఏదో విధంగా తెలంగాణ ప్రజల ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తంగానే బద్నాం చేయాలన్న ఒక్క ఆలోచనతోటే ఈరోజు ఆయన పనిచేస్తున్నట్టుగా తేట తెల్లమైంది. కదా అట్లుంటే వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో గొల్లపల్లి రిజర్వాయర్ కట్టొద్దని రైతులు 100 దినాల సంధి దీక్షలు చేస్తారు. వాళ్ళ కొరకు కారు పార్టీ వాళ్ళు అక్కడ మీటింగ్ పెడతామంటే పోలీసు వాళ్ళు పర్మిషన్లు ఇవ్వలేదు. అందుకే హైకోర్టుకు పోయి పర్మిషన్లు తెచ్చుకుంటారు గులాబీ లీడర్లు. అట్లా ఇక బేస్తారం గొల్లపల్లి రిజర్వాయర్ పంచాది గట్టిగానే అవుతుందా అన్నట్టు. ఏమైనా ఒకటి తప్పితే ఒకటి దినామూల అడాయి లాగాతారు నడుస్తుంది తెలంగాణలో. సర్కారోళ్ళ డ్యూటీ సర్కారోళ్ళు చేయాలి, ప్రతిపక్షం డ్యూటీ ప్రతిపక్షం చేయాలి. అప్పుడే రాజకీయాల మీద పబ్లిక్కు ఓ నమ్మకం వస్తుంది. ఇద్దరిట్లా ఎవ్వళ్ళు చక్కగా పని చేయకపోయినా గిదేం రాజకీయం అని పబ్లిక్ నారాజు అవుతుంటారు. అందుకే వాళ్ళట్లా కావద్దనే ఎగస్ పార్టీ లీడర్లు ఎప్పుడూ ఏదో తీరుగా సర్కారోళ్ళ మీద బాణాలు వేస్తూనే ఉంటారు. ఇక చూడు మాజీ సీఎం ఏమన్నాడు. ఓ దిక్కు పార్లమెంటులో బిల్లు పెట్టినాము, రాష్ట్రపతి మేడంతో దస్తఖతులు పెట్టించినాము. ఇక అమరావతికి అడ్డే లేదని కూటమి పార్టీల లీడర్లు అంతా సంబరాలు చేసుకుంటుంటే ఇంకో దిక్కు పంక పార్టీ వాళ్ళు మాత్రం పొట్టు పొట్టు దుబ్బెత్తిపోతాండ్రు. ఉన్నదాన్ని ఎగుర పెట్టుకోకుండా కాని దాన్ని నెత్తిన పెట్టుకుంటాండ్రు అన్నట్టు మాట్లాడిండు మాజీ సీఎం జగన్ సారు. చూడండి మళ్ళీ ఏమన్నాడో. మచిలీపట్నం నుంచి విజయవాడకు కేవలం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉందయ్యా. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. ఈ హైవేకి అటు ఇటుగా ఎక్కడ నువ్వు ఆ బిల్డింగులు ఇక్కడ కడితే దీన్నే మచిలీపట్నంలో నుంచి విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను. గట్ల మళ్ళోసారి మావిగాను ముచ్చట ఎలా తీసిండు మాజీ ముఖ్యమంత్రి. అంతేకాదు ఇంకేమన్నాడో చూడండి. ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా, 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా, ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగంలోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి అని చిలకకి చెప్పినట్టు చెప్పినా కాదా అన్నట్టు, చిలుకకి చెప్పినా ఇంటలేరు అన్నట్టు మాట్లాడిండు సారు. ఇది ఒకటే కాదు, వచ్చే ఏడు పాదయాత్ర చాలు చేస్తాడట. చూస్తా కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికి ఇక సగం టర్మ్ అయిపోయింది. 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది. ఇక మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే
రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గము తిరుగుతూ వస్తా. ఆ తర్వాత ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తారు. తాడేపల్లిలో ఉన్న మాజీ సీఎం ఆఫీసులా తాడేపల్లిగూడెం ప్యాన్ పార్టీ లీడర్లతో ఇగో గిట్లా నడిచింది మీటింగు. పాదయాత్ర చాలా అవుతుంది, మళ్ళీ పబ్లిక్లో తిరుగుడే అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అన్నిటికి మించి మావిగాని ముచ్చట్లలో మాత్రం మాట మార్చేదే లేదన్నట్టు మాట్లాడిండు మాజీ సీఎం. తక్కువ ఖర్చులు అయ్యేదాన్ని విడిచిపెట్టి ఎక్కువ ఖర్చు ఏంటికి పెడతానని అందరికి చెప్తున్నాడు. చూస్తుంటే రేపు మావిగాని గురించి ఏపీలో ఇంగిత గట్టిగానే ప్రచారం చేసేటట్టుండ్రు ఏగస్ పార్టీ వాళ్ళు. మరిగా చూడాలి ఎట్టట్లయితుందో. నోటు జర్ర చినిగిపోయిందంటే చాలు, ఓ అమ్మ ఈ నోటు చెల్లదు అని అంటుంటారు. అంతెందుకు పర్సులో పెట్టి జర్ర మడతలు ఎక్కువ పడ్డా నోటు చెల్లదు అని అంటుంటారు దందాలు చేసేటోళ్ళు. కానీ మరి వాళ్ళేం చేస్తుర్రు? కల్తీ సామాన్లు అమ్ముకుంటా పబ్లిక్ను మోసం చేస్తుర్రు. అందరూ అట్లనే ఉంటారని కాదు, కానీ ఇవాళ రేపు 100కి 70 మంది అట్లనే ఉన్నారు. చూస్తూనే ఉన్నాం కదా, రోజుకో బండారం బయటపడుతున్నది. పెద్ద ముచ్చట ఏంటంటే ఆ కల్తీగాళ్ళ టార్గెట్ పేద మధ్యతరగతి జనాలేనట. ఏం తిన్నా కల్తీనే, ఏం తాగినా కల్తీనే, ఇట్లనే తయారైంది ఇప్పుడు పరిస్థితి. తినే తిండి చేయబట్టి అడ్డమైన రోగాలు వచ్చే కథ అవుతుంది. ఏది బ్రాండెడో ఏది నకిలీనో సమదైతలేదు. కల్తీగాళ్ళు నకిలీగాళ్ళు చేయబట్టి ఉత్తగా ఆగమవుతుండ్రు జనాలు. ఎక్కువలో ఎక్కువ సామాన్య జనాలే కల్తీ సామాన్లకు నకిలీ సామాన్లకు బలవుతుండ్రట. అగ్వకే వస్తుందని అడ్డమైన అదరక గ్లాసు డబ్బాలు కొంటుంటారు. గదే అల్లం వెల్లుల్లి పేస్టు, దాన్ని ఏ తీరుగా తయారు చేస్తుండ్రో ఈ నడుమ కండ్లకు కట్టినట్టు చూపిస్తుండ్రు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. గా డబ్బాలలో 20-30 రూపాయలకే వచ్చే అల్లం వెల్లుల్లి పేస్టును ఎక్కువగా సామాన్య జనాలే కొంటుంటారు. మరి అట్లా ఇక పైసల కోసం వాళ్ళ ఆరోగ్యంతోనే ఆటలు ఆడుతుండ్రు దందాలు చేసేటోళ్ళు. గిట్లనే హోటళ్ళ పొంటి పన్నీర్ కర్రీలు అని అమ్ముతుంటారు. ఆ పన్నీర్ ఎక్కడికేం వస్తుందో ఎట్లా తయారు చేస్తారో ఎవరికి తెలియదు. 100కు 100 బరాబర్ పైసలు అయితే తీసుకుంటారు, కానీ సగానికి సగం పబ్లిక్తోని కల్తీ తిండే తినిపిస్తుండ్రు హోటల్ వాళ్ళు. అంతెందుకు తాగే నీళ్లు కూడా కల్తీ చేస్తుండ్రు. ఇక చూడర్రే, అసలే ఎండాకాలం దూప అవుతుంటది. ఇంత ₹2 కదా అని ఏ పడితే అవి వాటర్ ప్యాకెట్లు కొనుక్కొని గుట్ట తాగినరంటే వెనక చిరికి దవాఖానలో పడే గాచారం వస్తుంది. పాకుర పట్టిన ట్యాంకులలో నిల్వ చేసిన నీళ్లను ప్యాకెట్లలో నింపి అమ్ముతాండ్రు. పట్నంలో ఉన్న అంబర్పేట దిక్కే బయటపడ్డది ఈ మామూల. ఇట్లా ఇక పండ్లు, పండ్ల రసాలు, ఐస్ క్రీములు, స్వీట్లు ఒక్కటని కాదు, సకలం కల్తీ, సర్వం కల్తీ. బయట తిండి తినాలంటేనే బుగులైతుంది. పైసల కొరకు పబ్లిక్ పానాలతో చెలగాటం ఆడుతురు కొంతమంది. కానీ తిండి కల్తీ చేసి పైసలు సంపాదిస్తున్నోళ్ళు ఒక్కసారన్న ఆలోచనలు చేసుకోరా? వాళ్ళు బతికేదే పబ్లిక్ మీద. అటువంటి పబ్లిక్ ఆరోగ్యం పాడు చేస్తే ఎట్లా న్యాయం అనేది వాళ్ళ మనసు కన్నా అనిపించదా అనుకుంటారు దినాం కల్తీగాళ్ళ లీలలు చూస్తున్న జనాలు. సముద్రం ఒడ్డు నుండే జనాలకు ఆ సముద్రమే పెద్ద జీవనాధారం. పొద్దున లేచింది మొదలు మళ్ళా పొద్దుకే దాకా గంగమ్మ ఒడికి పోవుడు, చేపలు పట్టి అమ్ముకునుడు. ఇట్లా ఒక్కరోజు పడవ షికారు చేయకుంటే వాళ్ళకంత ఇబ్బందే ఉంటుంది. అగో అసొంటి జాలరన్నలను సముద్రంలో చేపల వేటకు పోవద్దని చెప్పిర్రట అధికారులు. మరి ఎందుకట్లా చెప్పారు, ఏందా కథ అనేది అట్లా పోయి అరుచుకుని వద్దాం పార్రి. తాటి షెట్ అంత ఎగిరిపడే అలలను చూస్తే ఎవ్వలకైనా బుగులైతుంది. కానీ ఆ గంగపుత్రులు మాత్రం ఆ అలలను కూడా లెక్క చేయకుండా దినాల కమానం చేపల షికారుకు పోతుంటారు. ఆగో అసొంటి జాలరన్నలకు ఇప్పుడు పెద్ద షిక్కొచ్చి పడ్డది. అసలు ముచ్చట ఏందంటే నెల్లూరు జిల్లా వాకాడు చిల్లకూరు మండలంలో ఉన్న 23 ఊరోళ్ళు సముద్రంలో చేపల షికారు చేసుకుంటా బతుకుతారట. అయితే అధికారులు వాళ్ళందరినీ ఈ నెల 15 కాడ నుంచి జూన్ 14 దాకా అంటే 2 నెలల మందం సముద్రంలో షికారు చేయొద్దని చెప్పిర్రట అధికారులు. ఎందుకంటే చేపలు గుడ్లు పెట్టి పిల్లలు గాని ఆ వీటిని కాందాన్ని పెంచుకునే సమయం ఇదే. అగో దానికి షికారుకు ఏం సంబంధము అని అంటే, ఓ దిక్కు చేపలు గుడ్లు పెట్టుడు, ఇంకో దిక్కు అదే తావల షికారి, రెండు ఒకటేసారైతే గుడ్లు వలలకు చిక్కి చేపల సంఖ్య తగ్గిపోయే ఆపతుంది.
ఇంకో ముచ్చట ఏందంటే డుగ్గు డుగ్గు అనుకుంటా పడవలు సముద్రంలో పోతుంటే వాటి నుంచి కారే ఆయిల్ సముద్రంలో పడితే చేపలు పెట్టిన గుడ్లకు మస్తు తక్లీఫ్ అవుతుందట. అందుకే చేపలు గుడ్లు పెట్టి పిల్లలుగానే ఈ 2 నెలల దాకా షికార్కు పోవద్దని చెప్తుర్రు. ఇక అధికారుల మాటలిన్న జాలరన్నలు వలలన్నిటినీ సుటి వరసాటు పెట్టిర్రు. ఇటు నెల్లూరు జిల్లా అటు తిరుపతి 2 జిల్లాల్లో 1700 పడవలను ఒడ్డుకు గుంజుకొని కట్టేసిర్రు. పర్యాటకుల పడవలు తప్ప షికారు పడవలకు పర్మిషన్ లేదు. అట్లనే ఎవరన్నా మమ్మలనెవ్వళ్ళు పట్టుకుంటారు అని షికారుకు పోతే మాత్రం వాళ్ళ పడవలను పట్టిన చేపలన్నిటినీ సీజ్ చేస్తామని హెచ్చరిక చేసిర్రట. అంతేకాదు ఈ రూల్ ఏపీ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు ఇంకా అండమాన్ నికోబార్ దిక్కు కూడా వర్తిస్తుందట. దీంతోని ఈ 2 నెలలు ఏం తిని బతుకుడు అని రందివడుతుర్రు మత్స్యకారులు. మరిగా దినం షికార్కు పోతేనే పూటకెళ్లే జాలరన్నలకు సర్కారు అడవిలున్న అన్నలను ఏరేసే ఆపరేషన్ ఖగార్ కార్యం వడిచిపోయింది. కొందరు ఎదురు తిరిగి అమరులైతే కొందరు పోలీసోళ్ల ముంగట లొంగిపోయి ఇంటి బాట పట్టిర్రు. అట్లా చెప్పినట్లే లొంగిపోతే తిండి టికానా చూస్తాం, చేసుకుంటానికి ఏదన్నా పని ఇస్తామని సర్కారు చెప్పింది అన్నట్లే ఇస్తుంది. అయితే లొంగిపోయిన కొందరు అన్నలతోని ఇంకేదో చేస్తానికి తయారైతుందట సర్కారు. మరి గదేందో మీరే చూడుర్రి. లొంగిపోయిన మావోయిస్టులను మంచి కోసం వాడుకునే పని ముంగటేసుకుంటుంది మన సర్కారు. భూమిలో బాంబులు పెట్టుట్లా ఎవళ్ళైతే తిరిగినోళ్ళున్నారో వాళ్ళతోని పోలీసోళ్లకు ట్రైనింగ్ ఇప్పియాలే అని చెప్పి ఛత్తీస్గఢ్ లో ఉన్న కాంకేర్ సిటీజేడబ్ల్యూ కాలేజ్ కు పంపిందట. ఇగాడికి పోయిన మావోయిస్టులు ఉగ్రవాదులు మన మీద దాడులు చేసినప్పుడు వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి, భూమిలో ఐఈడి బాంబులు పెట్టి వాళ్ళను ఎట్లా లేపేయాలి, గెరెల్లా యుద్ధం ఎట్లా చేయాలి అనే ముచ్చట మీద ట్రైనింగ్ ఇస్తారట. అంతేకాదు పండ్ల పని ఇన్నొద్దులు మావోయిస్టులు అడవిలుండుకుంటా ఎట్లా పోరాడిన్రు, బాంబులు గీంబులు తుపాకులు పట్టుకొని ఎట్లా యుద్ధం చేసిర్రు అనే ముచ్చట్లను కూడా వాళ్ళని అడిగి తెలుసుకోబోతుర్రు పోలీసోళ్ళు. అయితే పెద్ద ముచ్చట ఏందంటే ఈ నడుమ ఛత్తీస్గఢ్ లో భూమిలో పెట్టిన కొన్ని బాంబులను గుర్తించుట్ల అన్నలే పెద్ద పాత్ర పోషించిర్రట. అందుకే డిఎస్పీ, ఎస్ఐ అసొంటి అధికారులకు గెరెల్లా యుద్ధం ఎట్లా చేయాలి అనే ముచ్చట మీద ట్రైనింగ్ ఇప్పియబోతున్నాము అని చెప్పుకొచ్చిండు బస్తారాయ్జీ సుందర్ రాజ్ సారు. మంచి ఆలోచనే కదా. ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్థిక సహాయం చేసి ఇండ్లిచ్చి వాళ్లకు బతుకుదెరువు కోసం ఏదో ఒక ఉపాధి చూపిస్తుంది సర్కారు. అట్లయినా కాకిలకాడ అంతా టెక్నాలజీ ఉన్నా కూడా మావోయిస్టుల అడవి తెలివి కూడా వాడుకోవాలి అని ఇంకో మంచి ఉపాయం చేసింది. ఏదేమైనా లొంగిపోయిన అన్నలతోని పోలీసోళ్లకు ట్రైనింగ్ ఇచ్చుడే మంచిగుంది పో అని అనుకుంటుర్రు అందరూ. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.